హాయ్ హలో డిఎస్సి వారియర్స్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదివాడు అభ్యర్థి మాత్రమే, కానీ నోటిఫికేషన్ రాకముందు సిద్ధంగా ఉండేవాడు విజేత. ఎస్ఎస్ బయాలజీకి స్వాగతం. నేను మీ సాంబశివ సార్. ఈరోజు మనము 10th క్లాస్ బయాలజీలో రెస్పిరేషన్ లెసన్ నుంచి కణశ్వాసక్రియ గురించి తెలుసుకుందాం. కణశ్వాసక్రియ అంటే ఏమిటి, శ్వాసక్రియ ఎన్ని రకాలు, ఏ శ్వాసక్రియలో ఎక్కువ శక్తి విడుదలవుతుంది, తర్వాత కేంద్రక పూర్వ కణాలలో ఎక్కడ జరుగుతుంది, నిజ కేంద్రక కణాలలో ఎక్కడ జరుగుతుంది వంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. క్లాస్లోకి వెళ్ళే కంటే ముందు ఒక ప్రశ్న వేస్తా, దానికి కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, ఈస్ట్ అనేది ఒక ఆన్సర్, ఇది క్వశ్చన్. ఇది ఈస్ట్ అనేది ఒక ఆప్షన్ ఏ శైవలం, ఆప్షన్ బి బ్యాక్టీరియా. ప్రశ్న మరోసారి, ఈస్ట్ అనేది ఒక శైవలం, ఏ శైవలం, బి బ్యాక్టీరియా, సి శిలీంధ్రం, డి వైరస్. మీకు కనుక ఆన్సర్ తెలిసే కామెంట్ చేయండి. ఓకేనా, రైట్. క్లాస్లోకి వెళ్దాం. రైట్, ఇప్పుడు కణ శ్వాసక్రియ అంటే ఏంది చూద్దాం. కణ శ్వాసక్రియ ఇంగ్లీష్లో సెల్యులార్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. కణ శ్వాసక్రియను సెల్యులార్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఫస్ట్ కణ శ్వాసక్రియ అంటే ఏంది ఇప్పుడు నిర్వచనం చూద్దాం. చూడండి, శరీరంలో జరిగే వివిధ జీవక్రియలకు అవసరమైన శక్తిని గ్లూకోజ్ అణువులలో గల రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే రసాయన చర్యల సమాహారాన్ని ఏమంటారు, కణ శ్వాసక్రియ అంటారు. ఇంగ్లీష్లో సెల్యులార్ రెస్పిరేషన్ అంటారు. చూడండి, శరీరంలో జరిగే వివిధ జీవక్రియల కోసం అవసరమైన శక్తిని గ్లూకోజులోని రసాయన బంధాలను విడగొట్టడం ద్వారా విడుదల చేసే రసాయన చర్యల సమాహారాన్ని కణ శ్వాసక్రియ అంటారు. అంటే చూడండి, కణంలోకి వెళ్ళిన గ్లూకోజ్ని ఆక్సిజన్ వెళ్ళి విడగొడుతుంది. అంటే విడగొట్టేది ఒక సెకండ్లో ఒక చర్యలో జరిగేది కాదు. ఏంటంటే చూడండి, అనేక రసాయన చర్యల సమాహారాన్ని, రసాయన చర్యలు అనేది ఒకదాని తర్వాత ఒకటి అనేకంగా జరిగి లాస్ట్కి శక్తి విడుదలవుతుంది. ఇట్లా ఒక చర్యతో జరిగేది కాదనమాట. కాబట్టి కణంలో అనేక జీవక్రియల కొరకు గ్లూకోజ్ని విడగొట్టి అందులో ఉన్న శక్తిని రసాయన చర్యల సమాహారాన్ని కణ శ్వాసక్రియ అంటారనమాట. అంటే చాలా సంక్లిష్టంగా ఉందన్నమాట అది. ఓకేనా, చూడండి, సజీవ కణాలన్నీ శ్వాసక్రియ జరుపుతాయి. అంటే జీవులు సజీవంగా ఉండాలి, జీవించి ఉండాలంటే ఖచ్చితంగా శ్వాసక్రియ జరపాల్సిందే. మరి శ్వాసక్రియ జరిపితే ఏమొస్తుంది అంటే శక్తి వస్తుంది అనమాట. ఓకేనా, ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆహారంలో ఉన్న గ్లూకోజ్ని విచ్ఛిన్నం చెందడం వల్ల శక్తి వస్తుంది. కాబట్టి అన్ని జీవరాశులు శ్వాసక్రియ జరుపుతాయి. మరి శ్వాసక్రియ జరుపుతాయి కదా, శ్వాసక్రియ ఎన్ని రకాలు అంటే శ్వాసక్రియ 2 రకాలు. చూడండి, శ్వాసక్రియ 2 రకాలు గుర్తుంచుకోవాలి. వాయు సహిత శ్వాసక్రియ ఒకటోది ఏంది, వాయు సహిత శ్వాసక్రియ. దీన్ని ఇంగ్లీష్లో ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. వాయు సహిత శ్వాసక్రియ అంటే ఆక్సిజన్ సమక్షంలో శ్వాసక్రియ జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఓకే, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటారు. అంటే చూడండి, ఆక్సిజన్ ఉన్నప్పుడు మాత్రమే శ్వాసక్రియ జరిగితే దాన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఆక్సిజన్ ఉన్నప్పుడు జరుగుతాయి. ఎగ్జాంపుల్ వాయు సహిత శ్వాసక్రియకి ఎగ్జాంపుల్ మొక్కలు, జంతువులు అని గుర్తుంచుకోవాలి. ఏరోబిక్ రెస్పిరేషన్కి ఎగ్జాంపుల్ మొక్కలు, జంతువులు. ఓకే, నెక్స్ట్ మరి చూడండి, O2 సమక్షంలో గ్లూకోజ్ అణువు పూర్తిగా విచ్ఛిన్నం చెంది కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి వెలువడతాయి. దేంట్లో, వాయు సహిత శ్వాసక్రియలో. O2 ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ అణువు పూర్తిగా విచ్ఛిన్నం చెంది కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి విడుదల అవుతాయి. ఈ శక్తి అధిక మొత్తంలో విడుదలవుతుంది. ఈ శక్తిని ఎవరు ఉపయోగించుకుంటారంటే ఆ కణమే వివిధ జీవక్రియలకు ఉపయోగించుకుంటుంది. కార్బన్ డైఆక్సైడ్, నీరు మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది అనమాట. ఇవి 2 వ్యర్థాలు. ఓకేనా, రైట్. ఈ విధంగా వాయు సహిత శ్వాసక్రియలో ఏమి ఏర్పడితే అంతిమ ఉత్పన్నాలు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తిని గుర్తుంచుకోవాలి. రైట్. నెక్స్ట్ శ్వాసక్రియ 2 రకాలు అన్నాం కదా. ఒకటి అవాయు శ్వాసక్రియ. అవాయు అంటేనే ఆబ్సెంట్ ఆఫ్ ఆక్సిజన్ అని అర్థం. ఆబ్సెంట్ అంటే అవాయులో ఏముంది, ఆక్సిజన్ లేదు. అవాయు శ్వాసక్రియ అన్ఏరోబిక్ రెస్పిరేషన్ అని అంటారు. ఇక్కడ ఆక్సిజన్ లేకుండా అన్ఏరోబిక్ రెస్పిరేషన్లో ఆక్సిజన్ ఉండదు.
కాబట్టి ఆక్సిజన్ లేకుండా ఆక్సిజన్ లేని సమక్షంలో శ్వాసక్రియ జరిపితే దాన్ని ఏమంటారంటే అవాయ శ్వాసక్రియ అంటారు. అవాయ శ్వాసక్రియ ఎందులో జరుగుతాయంటే చూడండి, సూక్ష్మజీవులు, అన్ని సూక్ష్మజీవులలో ఈస్ట్, ఓకే, లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలో, మరియు ఇది ఇంపార్టెంట్, కండరాలు, జంతువుల యొక్క కండరాల్లో కూడా అవాయ శ్వాసక్రియ జరుగుతుంది. మన శరీరంలో కూడా అవాయ శ్వాసక్రియ జరుగుతుంది. వేగంగా పరిగెత్తినప్పుడు ఆక్సిజన్ సరిపోదంత దొరకనప్పుడు అవాయ శ్వాసక్రియ జరిపి తర్వాత ఆక్సిజన్ని ఫిలప్ చేసుకుంటుంది. కాబట్టి అవాయ శ్వాసక్రియకి ఎగ్జాంపుల్ దేంట్లో జరుగుతుందంటే అన్ని రకాల సూక్ష్మజీవులు, ఈస్ట్, తర్వాత బ్యాక్టీరియాలు, అన్ని రకాల బ్యాక్టీరియాలో జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా. ఈ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అంటే మనకు తక్కువ ఐడియా రావాలి, ఏంది, పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా అనమాట. ఓకేనా, రైట్. ఇంకా జంతువుల కండరాలలో కూడా అవాయ శ్వాసక్రియ జరుగుతుంది. చూడండి, మామూలుగా మనకు జంతువులకైతే ఆక్సిజన్ ఉన్నప్పుడే శ్వాసక్రియ జరుగుతుంది మనకు తెలుసు, కానీ కండరాల్లో కూడా అవసరానికి మించి మనం శక్తి కోరుకున్నప్పుడు అవాయ శ్వాసక్రియ ద్వారా శక్తిని ఇవ్వడం జరుగుతుంది అనమాట. కాబట్టి జంతువుల కండరాలు కూడా అవాయ శ్వాసక్రియ జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది అంటే ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు మాత్రం జరుగుతుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఈస్ట్ అనేది, ఇది కన్ఫ్యూజ్ అవుతుంటారు కాబట్టి మళ్ళీ వాళ్ళు, ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రం ఇది. ఓకేనా, ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రం. ఈ అన్ని జిలేబీలలో, ఫర్మెంటేషన్లో, ఆల్కహాల్ తయారీలో ఎక్కువ వాడతారు దీన్ని. ఈస్ట్ అనేది ఒక శిలీంధ్రం, ఇది ఏకకణ జీవి. ఓకేనా, ఈస్ట్ అనేది కూడా ఏకకణ జీవి, రైట్. ఇప్పుడు చూడండి, మనకి శ్వాసక్రియ ఏకకణ జీవులలో ఎక్కడ జరుగుతుంది, బహుకణ జీవులలో ఎక్కడ జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, అసలు కేంద్రక పూర్వజీవులు అంటే ఏంది చూద్దాం. ఫస్ట్ కేంద్రక పూర్వజీవులు ప్రోకారియోటిక్ సెల్స్ అంటారు ఇంగ్లీష్లో. కేంద్రక పూర్వజీవులను ప్రోకారియోటిక్ సెల్స్ అంటారు. అంటే ఇక్కడ ప్రోకారియోటిక్ సెల్స్లో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే కణ ద్రవ్యంలో జరుగుతుంది, సైటోప్లాజంలో జరుగుతుంది. చూడండి, ఇదేంటంటే సైటోప్లాజం, కణ ద్రవ్యం అని పిలుస్తారు. ఈ కేంద్రక పూర్వజీవులలో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే కణ ద్రవ్యంలో, సైటోప్లాజంలో జరుగుతుంది. ఎందుకు అంటే చూడండి, అసలు కేంద్రక పూర్వజీవులు అంటే ఏంటంటే ఆ కణములో కేంద్రకానికి సంబంధించిన కేంద్రక అంశము, క్రోమోజోములు అవన్నీ ఉంటాయి, కానీ కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు. కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచము లేని వాటిని ఏమంటారంటే కేంద్రక పూర్వజీవులని అంటారు. మరి దీంట్లో కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచమే లేదు, కాబట్టి ఆ కేంద్రకంలో ఉన్న అంశాలన్నీ కణద్రవ్యం అంతా స్ప్రెడ్ అయి ఉంటాయి. కేంద్రక పూర్వ కణాల్లో కేంద్రక త్వచమే ఉండదు, అలాగే మైటోకాండ్రియా కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే సైటోప్లాజంలో జరుగుతుందని గుర్తుంచుకోవాలి. కేంద్రక పూర్వ కణం అంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉండదు, వాటిని కేంద్రక పూర్వజీవులు అంటారు. అలాగే మైటోకాండ్రియా అనే ప్రత్యేక కణాంగం కూడా ఉండదు ఇక్కడ. కాబట్టి ఆ కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే కణ ద్రవ్యంలో జరుగుతుంది, ఇది గుర్తుంచుకోవాలి. కేంద్రక పూర్వజీవుల్లో కణ శ్వాసక్రియ ఎందులో జరుగుతుందంటే కణ ద్రవ్యంలో జరుగుతుంది. ఎందుకు కణ ద్రవ్యంలో జరుగుతుందని అడిగితే ఇక్కడ కేంద్రక త్వచం లేదు, అలాగే మైటోకాండ్రియాలు కూడా లేవు. మైటోకాండ్రియాలు లేవు కాబట్టి కణ ద్రవ్యంలోనే జరుగుతుంది. ఇవన్నీ ఏకకణ జీవులు కాబట్టి. ఎగ్జాంపుల్ కేంద్రక పూర్వజీవులకు ఎగ్జాంపుల్ ఏంటంటే బ్యాక్టీరియాలు. ఓకే, బ్యాక్టీరియాలు, వైరస్లు, చాలా శిలీంధ్రాలు వస్తాయన్నమాట. ఓకే, కేంద్రక పూర్వజీవుల కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది అంటే సైటోప్లాజంలోనే గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నిజ కేంద్రక జీవులు. నిజ కేంద్రక జీవులు అంటే యూక్యారియోటిక్ సెల్స్ అంటారు. నిజ కేంద్రక జీవులను ఏమంటారు? యూక్యారియోటిక్ సెల్స్ అంటారు. యూక్యారియోటిక్ సెల్స్లో కణ శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుంది చూద్దాం. శ్వాసక్రియలో కొంత భాగం కణద్రవ్యంలో జరుగుతుంది, మరికొంత భాగం మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇదేది నిజకేంద్రక కణం. నిజకేంద్రక అంటే యూక్యారియోటిక్ సెల్. యూక్యారియోటిక్ సెల్ అంటే ఏంటి అంటే కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే దాన్ని నిజకేంద్రక కణం అని అంటారు. చూడండి, ఇప్పుడు ఇది కేంద్రకం. కేంద్రకంలో కేంద్రక అంశాలు, క్రోమోజోములు, జన్యువులు ఉంటాయి కదా. చూడండి, కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉంటే దాన్ని ఏమంటారు అంటే నిజకేంద్రక కణాలు, యూక్యారియోటిక్ సెల్స్ అని అంటారు. మరి ఇక్కడ చూడండి, నిజకేంద్రక కణాల్లో శ్వాసక్రియ ఎక్కడ జరుగుతుందంటే మొదట
కణద్రవ్యంలో ప్రారంభమవుతుంది. ఫస్ట్లో కొంత శ్వాసక్రియలో కొంత భాగం కణద్రవ్యంలో ప్రారంభమవుతుంది, మిగతాది మైటోకాండ్రియాలో జరుగుతుంది. శ్వాసక్రియ, కణ శ్వాసక్రియ నిజకేంద్ర కణంలో ఫస్ట్లో కణద్రవ్యంలో ప్రారంభమవుతుంది, ఆ తర్వాత మిగతా శ్వాసక్రియ మైటోకాండ్రియాలో పూర్తి అవుతుంది. కాబట్టి నిజకేంద్ర కణాల్లో గుర్తుంచుకోవాల్సిందంటే కణద్రవ్యంలో ప్రారంభమయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందంటే మైటోకాండ్రియాలో ఎండ్ అవుతుంది. మరి మైటోకాండ్రియాలో ఎండ్ అవుతుంది కాబట్టి ఆ శక్తి ఇప్పుడు ఎక్కడున్నట్టు, కణద్రవ్యంలో ఉన్నట్ట మైటోకాండ్రియా ఉన్నట్ట, మైటోకాండ్రియాలో ఉన్నట్టు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక కేంద్రక పూర్వజీవుల్లో కణద్రవ్యంలో, నిజ కేంద్రక కణంలో కణద్రవ్యంలో ప్రారంభమవుతుంది, మైటోకాండ్రియాలో పూర్తవుతుంది. ఇక్కడ కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచ ఉంటుంది, మైటోకాండ్రియాలు కూడా త్వచాలతో కూడిన మైటోకాండ్రియాలు కూడా ఉంటాయి. ఇవి ఎగ్జాంపుల్ ఏంటంటే జంతువులు, మొక్కలన్నీ నిజ కేంద్రక కణాలకు ఉదాహరణలు వస్తాయి అన్నమాట. చూడండి, ఇక్కడ మైటోకాండ్రియాలో విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది. చూడండి, ఫైనల్గా కణశ్వాసక్రియ ఎక్కడ పూర్తయింది, మైటోకాండ్రియాలో జరిగింది. అక్కడ విడుదలైన శక్తి ఏటీపీ రూపంలో మైటోకాండ్రియాలోనే నిల్వ ఉంటుంది. ఇక్కడ మైటోకాండ్రియాలో నిల్వ ఉంటుంది ఏటీపీ రూపంలో. ఏటీపీ అంటే ఏంటంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే ఒక ఫాస్ఫేట్ బంధాలు అన్నమాట. ఎక్కడ నిల్వ ఉంటుంది, మైటోకాండ్రియాలోనే ఉంటుంది. కాబట్టి శక్తి ఇప్పుడు ఎక్కడ ఉంది కణంలో అంటే మైటోకాండ్రియాలో ఉంది. కాబట్టి ఆ మైటోకాండ్రియాలు ఏమంటారు అంటే కణశక్త్యాగారాలు అంటారు. పవర్ హౌసెస్ ఆఫ్ ద సెల్ అంటారు మైటోకాండ్రియాని. మైటోకాండ్రియాలు కణశక్త్యాగారాలని ఎందుకు అంటారు అంటే ఈ మైటోకాండ్రియాలు కణానికి కావాల్సిన శక్తిని ఇచ్చే సోర్సెస్. గారాలు అంటే శక్తినిచ్చే సోర్సెస్ అనమాట. అంటే ఈ కణానికి ఏం అవసరం ఉందో దానికి ఇచ్చే శక్తి ఎవరంటే మైటోకాండ్రియాలు. చాలా కణంగాలు ఉంటాయి, హరితరేణువులు, రిక్తికలు, గాల్జీ సంక్లిష్టము, అంతర్జీవ ద్రవజాలము, లైసోజోములు, ఇవన్నిటికీ శక్తినిచ్చేది ఎవరంటే మైటోకాండ్రియా. అందుకే కణాంగాలలో మైటోకాండ్రియా శక్తినిస్తుంది కాబట్టి కణశక్త్యాగారాలని పిలుస్తారు మైటోకాండ్రియాని. హరితరేణువు కాదు, హరితరేణువేమో ఆహారాన్ని తయారు చేస్తుంది, శక్తినిచ్చేది మైటోకాండ్రియా. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకా చూడండి, గ్లూకోజ్ అణువు పూర్తిగా విచ్ఛిన్నం చెంది, ఒక కణంలోకి వెళ్ళిన గ్లూకోజ్ అణువు ఆక్సిజన్ సమక్షంలో విచ్ఛిన్నం చెందాలంటే చూడండి, గ్లూకోజ్ అణువు పూర్తిగా విచ్ఛిన్నం చెంది దాని నుండి శక్తి పూర్తిగా విడుదల కావడానికి అనేక రసాయన చర్యలు క్రమానుగతంగా జరగాలి. ఒక రసాయన చర్య జరిగినంత మాత్రం టక్కున శక్తి రాదు. అనేక రసాయన చర్యలు వరుస క్రమంలో జరగాలి, క్రమానుగతంగా 1 by 1 జరగాలి, ఉల్టా పల్టా ముందు వెనక్కి కాకుండా. కాబట్టి ఒక గ్లూకోజ్ అణువు శక్తిగా మారాలంటే అనేక రసాయన చర్యలు క్రమానుగతంగా జరగాలి. అప్పుడే ఆ రసాయన చర్యలు రసాయన చర్య శక్తి విడుదలవుతుంది. అంతేకాని ఒక రసాయన చర్యలో పూర్తిగా విచ్ఛిన్నం చెంది శక్తి రాదనమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. అది నిర్వచనంలో ఉంది, అనేక రసాయన చర్యలు క్రమానుగతంగా జరగాలి, అప్పుడైతేనే శక్తి విడుదలవుతుంది. ఓకే, రైట్. మరి గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెందడం వల్ల ఏటీపీ అనే ప్రత్యేక పదార్థాలలో నిల్వ ఉంటుంది. గ్లూకోజ్ అణువు పూర్తి ఎక్కడ విచ్ఛిన్నం చెందుతుంది, మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఈ మైటోకాండ్రియాలో విచ్ఛిన్నం చెందినాక ఆ శక్తి అనేది ఏటీపీ రూపంలో నిల్వ ఉంటుంది. ఏటీపీ అంటే చూడండి, మనం ఇప్పుడు సెల్లులో వాచ్లో సెల్ వేస్తాం కదా, ఆ సెల్లోకి మనం పవర్ని నింపి ఉంచుతాం. ఆ పవర్ వల్ల ఇది కొన్ని సంవత్సరాలు పనిచేస్తుంది. అలా వాచ్లో ఉన్నటువంటి సెల్ మాదిరిగా ఏటీపీలు కూడా శక్తితో కూడి ఉంటాయన్నమాట. ఓకే, గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడం వల్ల ఏర్పడిన శక్తి ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అనే పదార్థ రూపంలో నిల్వ ఉంటాయి. కాబట్టి ఏటీపీ ఎందులో ఉంటుంది అంటే ఏం చెప్పాలా, మైటోకాండ్రియాలో ఉంటుంది, హరితరేణువులో కాదు. ఇలా కూడా చేయొచ్చు, ఏటీపీ ఈ కణాంగంలో ఉంటుంది, మైటోకాండ్రియా హరితరేణువు కణద్రవ్యము అని ఇవ్వచ్చు. అప్పుడు ఏం చెప్పాలంటే ఏటీపీలు ఎందులో ఉంటాయి, మైటోకాండ్రియాలో ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఓకే, ఏటీపీలు అంటే ఒక ప్రత్యేకమైన పదార్థాలు. ఏటీపీ అంటే చిన్న మొత్తాల్లో ఉండే రసాయన శక్తి. అంటే మనం సూర్యుడి నుంచి వచ్చిన కాంతి శక్తి రసాయన శక్తిగా మారి గ్లూకోజ్లోకి వచ్చింది. ఆ గ్లూకోజ్ని విచ్ఛిన్నం చేసినప్పుడు
కొద్ది శక్తి ఏటీపీలో ఉంటుందన్నమాట. కాబట్టి చిన్న మొత్తాల్లో ఉండే రసాయన శక్తి అంటే శక్తి ఇవి ఏం చేసినా స్టోరేజ్ చేసుకొని ఉన్నాయన్నమాట. అవసరం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి శక్తిని అందివ్వడానికి. ఓకేనా? మన వాచ్లో సెల్స్ మాదిరిగా. ఏటీపీ అంటే ఏంటంటే చిన్న మొత్తాల్లో ఉండే ఒక రసాయన శక్తి. ఏటీపీని ఏమని పిలుస్తారంటే కణం యొక్క కరెన్సీ అంటారు. అంటే కణానికి కావాల్సిన శక్తి. అంటే ఏటీపీ రూపంలో మైటోకాండ్రియాలో శక్తి ఉంటుంది. ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆ కణాంగాలకు కణమంతా అందిస్తుంది. కాబట్టి ఏటీపీని ఏమని పిలుస్తారంటే కణం యొక్క కరెన్సీ అంటారు. ఓకే, కణం యొక్క కరెన్సీ అంటే ఏటీపీలు. అట్లా కాకుండా కణ శక్తియాగారాలు అంటే మైటోకాండ్రియాలు. మైటోకాండ్రియాలోనే ఏటీపీ ఉంటుంది. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఏటీపీ అంటే చిన్న మొత్తాల్లో ఉండే శక్తి కరెన్సీ. ఈ ఏటీపీలు ఎక్కడ ఉంటాయి? మైటోకాండ్రియాలో ఉంటాయి. ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటారంటే ఏటీపీ అంటారు. పవర్ అసెస్ ఆఫ్ ద సెల్ అంటే మైటోకాండ్రియా అంటారని గుర్తుంచుకోవాలి. ఓకే, ఏటీపీలో మైటోకాండ్రియాలో ఉండి కణానికి అవసరమైనప్పుడు అక్కడికి రవాణా జరుగుతాయి అన్నమాట. ఓకే, ప్రతి ఏటీపీలో చూడండి, ప్రతి ఏటీపీలో 7200 క్యాలరీల శక్తి నిల్వ ఉంటుంది. ప్రతి ఏటీపీలో 7200 క్యాలరీల శక్తి నిల్వ ఉంటుంది. ఈ శక్తి ఫాస్ఫేట్ బంధాల రూపంలో నిల్వ ఉంటుంది. ఏ బంధాలు అంటే ఫాస్ఫేట్ బంధాలు ఉండి ఈ ఫాస్ఫేట్ బంధాలు మళ్ళీ విచ్ఛిన్నం చెందినప్పుడు శక్తి విడుదల అవుతుందన్నమాట. ప్రతి ఏటీపీ అంటేనే ఎనర్జీ కరెన్సీ అన్నాం. మళ్ళీ ఏటీపీలో ఆ శక్తి ఏ విధంగా ఉంటుందంటే ఫాస్ఫేట్ బంధాల రూపంలో ఉంటుంది. ఆ ఫాస్ఫేట్ బంధాలు విడిపోయినప్పుడు శక్తి విడుదల అవుతుందన్నమాట. ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా? అన్ని జంతువులకు మొక్కలకు ముడి పదార్థం ఏందో చూద్దాం. కణ శ్వాసక్రియలో మొక్కలు, జంతువులు మరియు సూక్ష్మజీవులు అన్నిటికీ కూడా శక్తి కొరకు ముడి పదార్థం ఏంటంటే గ్లూకోజే. చూడండి, అన్ని మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు అన్నీ కూడా శక్తి కొరకు దేనిపైన ఆధారపడతాయంటే గ్లూకోజే. కాబట్టి అన్నిటికీ ముడి పదార్థం ఏంది? గ్లూకోజ్ అని గుర్తుంచుకోవాలి. మరి అన్ని జీవులలో గ్లూకోజు ఎన్ని దశల్లో ఆక్సీకరింపబడుతుంది అంటే 2 దశల్లో ఆక్సీకరింపబడుతుంది. అన్ని జీవుల్లో అంటే మొక్కలు కావచ్చు, జంతువులు కావచ్చు, సూక్ష్మజీవుల్లో గ్లూకోజు 2 దశల్లో విచ్ఛిన్నం చెంది శక్తిగా మారుతుంది. ఒకేసారి రాదనమాట. ఎన్ని దశలు అంటే 2 దశల్లో గుర్తుంచుకోవాలి. ఓకే, మొదటి దశలో చూడండి, ఫస్ట్ గ్లూకోజ్ అంటే C6H12O6 అంటే గ్లూకోజ్ అణువులో ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 కార్బన్లు ఉన్నాయి. మొదట గ్లూకోజ్ అణువు 3 కార్బన్ అణువులు గల 2 పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. చూడండి, 3 కార్బన్ అణువులు గల 2 పైరువిక్ ఆమ్ల అణువులు మరి శక్తి ఏర్పడుతుంది. ఫస్ట్ గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెంది మొదటి దశలో 3 కార్బన్ అణువులు గల అంటే 2 పైరువిక్ ఆమ్ల అణువులు మరియు శక్తి ఏర్పడుతుంది. చూడండి, అంటే ఒక పైరువిక్ ఆమ్లంలో ఎన్ని అణువులు ఉంటాయి? 3 కార్బన్ అణువులు ఉంటాయి. ఇట్లా 2 పైరువిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్ అణువులు ఉంటాయి? 6 ఉంటాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? చూడండి, 6 ఉన్నాయి. కాబట్టి గ్లూకోజ్లో 6 కార్బన్ అణువులు ఉన్నాయి. ఇక్కడ గ్లూకోజ్ విచ్ఛిన్నం చెంది ఏమి ఏర్పడింది? 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడిపోయింది మరియు కొద్ది శక్తి ఏర్పడింది. ఒక్కొక్క పైరువిక్ ఆమ్లంలో ఎన్ని ఉన్నాయి? 3 కార్బన్ అణువులు ఉన్నాయి. కాబట్టి రెండిట్లో ఎన్ని ఉన్నట్టు? 6 కార్బన్ అణువులు ఉన్నాయన్నమాట. ఇది మొదటి దశ. ఒక గ్లూకోజ్ అణువు మొదటి దశలో విచ్ఛిన్నం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడిపోవడాన్ని ఏమంటారంటే గ్లైకాలసిస్ అంటారు. చూడండి, మొట్టమొదటిసారిగా గ్లూకోజ్ విడిపోయి 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా మారుతుంది. ఒక్కొక్క పైరువిక్ ఆమ్లంలో 3 కార్బన్ అణువులు ఉంటాయి. అట్లా మొత్తానికి ఎన్ని గ్లూకోజ్లో ఎన్ని కార్బన్ అణువులు ఉంటావో ఇక్కడ పైరువిక్ ఆమ్లంలో కూడా అన్నీ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే గ్లైకాలసిస్ అంటారు. గ్లూకోజ్ విడిపోవడాన్ని గ్లైకాలసిస్ అంటారు. గ్లైకాలసిస్ అంటే విచ్ఛిన్నం చెందడం అనమాట. గ్లూకోజ్ విచ్ఛిన్నం చెందడాన్ని గ్లైకాలసిస్ అంటారు. ఇది మొదటి దశ. చూడండి, ఒక పైరువిక్ ఆమ్లంలో ఎన్ని కార్బన్ అణువులు ఉంటాయి? 3 కార్బన్ అణువులు ఉంటాయి. అట్లా 2 పైరువిక్ ఆమ్లంలో ఎన్ని ఉంటాయి? 6 కార్బన్ అణువులు ఉంటాయని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఒక గ్లూకోజ్ అణువు 2 పైరువిక్ ఆమ్ల అణువులుగా విడిపోయింది. ఒక్కొక్క పైరువిక్ ఆమ్లంలో 3 కార్బన్ అణువులు ఉన్నాయి. ఆ లెక్కన 2 పైరువిక్ ఆమ్లాల్లో మొత్తం 6 కార్బన్ అణువులు ఉంటాయన్నమాట. ఓకే, రైట్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే మైటోకాండ్రియాలో జరుగుతుంది. ఇది చూడండి, మైటోకాండ్రియాలో ఎన్ని పొరలు ఉంటాయంటే 2 పొరలు ఉంటాయి. ఒకటి బాహ్య త్వచం, 2 అంతర్త్వచం.
గుర్తుంచుకోవాలి. క్లోరోప్లాస్ట్ హరితరేణువులో మాత్రం 3 పొరలు ఉంటాయి. ఈ మైటోకాండ్రియాలో 2 పొరలు ఉన్నాయి. మైటో అంటే 2 పొరలను గుర్తుంచుకోవాలి. చూడండి, మొదటి పొర చూడండి, బయటి వైపు ఉండే పొరను ఏమంటారు అంటే బాహ్యత్వచం వెలుపల పొర అని అంటారు. దీని యొక్క విధి ఏంటంటే ఈ కణంగానికి రక్షణ ఇస్తుంది. మైటోకాండ్రియా ఎక్కడ ఉంటుంది? కణంలో ఉంటుంది. ఈ కణంగానికి రక్షణ ఇస్తుంది. అంటే ఏంది? బయట నుంచి ఏమైనా ఒత్తిడులు పీడనాలు ఉంటే వాటి నుంచి రక్షణ ఇస్తుంది. బాహ్యత్వచం యొక్క పని అది. లోపల ఉన్నటువంటి రెండో అంతర్త్వచం చూడండి, అంతర్త్వచము అనేక ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలు ఏమంటారంటే క్రిస్టే అని అంటారు. ఓకే, లోపల పొర ఏంది? ముడతలు పడి ఉంటుంది, దాన్ని క్రిస్టే అంటారు. ఆ క్రిస్టే మధ్యలో గట్టి స్నిగ్ధ పదార్థాన్ని ఏమంటారంటే మాత్రిక అంటారు. స్నిగ్ధ పదార్థాలు అంటే జెల్లు లాంటి పదార్థాన్ని, క్రిస్టే ముడతల లాంటి మధ్యలో జెల్లు లాంటి పదార్థాన్ని, స్నిగ్ధ పదార్థాన్ని ఏమంటారంటే మాత్రిక అంటారు. ఇంగ్లీష్లో మ్యాట్రిక్స్ అని అంటారు. మరి ఈ క్రిస్టేలో మాత్రికలు ఏం జరుగుతాయంటే మొదటగా క్రిస్టేలో అనేక రసాయన చర్యలు క్రమానుగతంగా స్టార్ట్ అవుతాయి. తర్వాత మాత్రికలో మాత్రం మిగతా చర్యలన్నీ జరిగి శక్తి ATP రూపంలో నిల్వ ఉంటుందన్నమాట. ఓకేనా, ఇది గుర్తుంచుకోవాలి. మైటోకాండ్రియా అంటే ఇది 2 పొరలు ఉంటాయి. బాహ్యత్వచము రక్షణ ఇస్తుంది. రెండో పొర అంతర్త్వచం అంటారు. ఇది లోపల ముడతలు పడిన నిర్మాణాన్ని క్రిస్టే అంటారు. ఈ క్రిస్టేలో అనేక రసాయన చర్యలు క్రమానుగతంగా జరుగుతాయి. ఆ క్రిస్టే మధ్యలో ఉన్నటువంటి జెల్లు లాంటి పదార్థాన్ని మాత్రిక అంటారు, మ్యాట్రిక్స్ అంటారు ఇంగ్లీష్లో. దీంట్లో మిగతా చర్యలన్నీ పూర్తయి శక్తి ATP రూపంలో నిల్వ ఉంటుందన్నమాట. ఓకేనా, రైట్. ఇంకా రెండో దశలో చూడండి, మొదటి దశలోనేమో గ్లూకోజ్ అణువు విచ్ఛిన్నం చెంది 2 పైరువిక్ ఆమ్ల అణువులు మరి శక్తి ఏర్పడ్డాయి. ఇప్పుడు రెండో దశలో చూడండి, ఆ 2 పైరువిక్ ఆమ్ల అణువులు అంటే ఎన్ని కార్బన్లు ఉన్నాయి ఇక్కడ? ఒక్కొక్క దాంట్లో 3 కార్బన్ అణువులు ఉన్నాయి కదా. ఓకే, 2 పైరువిక్ ఆమ్ల అణువులు ప్లస్ శక్తి, ఇది మొదటి దశలో ఏర్పడినటువంటి గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి 2 పైరువిక్ ఆమ్ల అణువులు మరి శక్తికి ఒకవేళ ఆక్సిజన్ కనుక లభ్యమైతే ఏం ఏర్పడుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడుతుంది, మరియు నీరు ఏర్పడుతుంది, శక్తి ఏర్పడుతుంది. చూడండి, గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి 2 పైరువిక్ ఆమ్ల అణువులు మరి శక్తికి ఆక్సిజన్ లభ్యమైతే ఏం ఏర్పడుతుంది? కార్బన్ డైఆక్సైడ్, నీరు మరియు శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తి అధిక పరిమాణంలో ఉంటుంది. ఆక్సిజన్ సమక్షంలో జరిగిన శ్వాసక్రియలో శక్తి ఎక్కువ మొత్తంలో వస్తుంది. గుర్తుంచుకోవాలి. దీన్ని ఆక్సిజన్ లభ్యమైనప్పుడు జరిగిన శ్వాసక్రియ కాబట్టి వాయు సహిత శ్వాసక్రియ అని పిలుస్తారు, ఏరోబిక్ రెస్పిరేషన్ అని పిలుస్తారు. ఇది ఎక్కడ జరుగుతుందంటే మొక్కలను, జంతువుల్లో ఎక్కువ ఏం జరుగుతుందంటే వాయు సహిత శ్వాసక్రియ జరుగుతుంది. గుర్తుంచుకోవాలి. గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి పైరువిక్ ఆమ్ల అణువులు ప్లస్ శక్తికి ఆక్సిజన్ లభిస్తే ఏమి ఏర్పడతాయి? కార్బన్ డైఆక్సైడ్, నీరు, శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తి అధిక మొత్తంలో ఉంటుంది. దీన్ని వాయు సహిత శ్వాసక్రియ అంటారు. ఎగ్జాంపుల్ మొక్కలు, జంతువులు. నెక్స్ట్ చూడండి, గ్లైకాలసిస్లో ఏర్పడినటువంటి 2 పైరువిక్ ఆమ్ల అణువులు మరి శక్తికి ఆక్సిజన్ కనుక తక్కువ లభిస్తే అప్పుడు లాక్టిక్ ఆమ్లము మరియు శక్తి ఏర్పడుతుంది. ఈ శక్తి చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. చూడండి, ఇక్కడ 2 పైరువిక్ ఆమ్ల అణువులు ప్లస్ శక్తికి ఆక్సిజన్ తక్కువ లభించినప్పుడు ఏమి ఏర్పడాయంటే లాక్టిక్ ఆమ్లం శక్తి ఏర్పడింది. ఇక్కడ ఏమి ఏర్పడలేదు చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడలేదు. ఎందుకు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడలేదు లాక్టిక్ ఆమ్లం ఏర్పడిన దగ్గర అంటే ఇక్కడ చూడండి, పైరువిక్ ఆమ్లంలో 3 కార్బన్ అణువులు ఉన్నాయి. ఇక్కడ సేమ్ లాక్టిక్ ఆమ్లంలో కూడా 3 కార్బన్ అణువులే ఉంటాయి. ఒక కార్బన్ అణువు విడిపోయి కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడలేదు. కాబట్టి పైరువిక్ ఆమ్లంలో 3 కార్బన్ అణువులు ఎలా ఉంటాయో లాక్టిక్ ఆమ్లంలో కూడా 3 కార్బన్ అణువులు గల లాక్టిక్ ఆమ్లమే ఏర్పడింది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ విడిపోలేదు. అందుకే ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ సపరేట్గా ఏర్పడలేదు. ఇది గుర్తుంచుకోవాలి. ఇక్కడ 2 పైరువిక్ ఆమ్ల అణువుల్లో 6 కార్బన్ అణువులు ఉన్నాయి. ఇక్కడ లాక్టిక్ ఆమ్లంలో కూడా 6 కార్బన్ అణువులు అలాగే ఉన్నాయన్నమాట. కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడలేదు. గుర్తుంచుకోవాలి. దేంట్లో ఏర్పడలేదంటే లాక్టిక్ ఆమ్లం ఏర్పడిన దగ్గర కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడలేదు. ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆక్సిజన్ తక్కువ లభించింది కాబట్టి దాన్ని అవాయు శ్వాసక్రియ అంటారు. ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్,
బ్యాక్టీరియా, ఇదే పాలను పెరుగుగా మార్చేది. అలాగే జంతువుల యొక్క కండరాలలో మనము వేగంగా పరిగెత్తినప్పుడు మన కాళ్ళలో లాక్టిక్ ఆమ్లం ఏర్పడి నొప్పి అనిపిస్తుంటుంది. కాబట్టి అవాయు శ్వాసక్రియ ఎక్కడెక్కడ జరుగుతుంది? ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు జరిగేది ఎక్కడెక్కడంటే లాక్టోబాసిల్లస్ జంతువుల కండరాల్లో జరుగుతుంది. ఉదాహరణకు లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా చూడండి, మనం గోరువెచ్చని పాలకు మజ్జిగ కానీ పెరుగు కానీ 2-3 చుక్కలు వేస్తాం. వేసి మూత మూస్తాం. అంటే అప్పటికే దాంట్లో అంతో కొంత ఆక్సిజన్ మూత మూయకముందు ఉండింటుంది. కాబట్టి ఇక్కడ తక్కువ ఆక్సిజన్ లభిస్తుంది. ఇంకా మూత మూసినా కూడా ఎంతో కొంత కూడా వెళ్తుంది. కాబట్టి తక్కువ ఆక్సిజన్లో పనిచేసేది ఏదంటే లాక్టోబాసిల్లస్, గుర్తుంచుకోవాలి. అలాగే జంతువుల కండరాలు కూడా ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడలేదంటే పైరువిక్ ఆమ్ల అణువులో ప్లస్ శక్తికి ఆక్సిజన్ తక్కువ ఉన్నప్పుడు లాక్టిక్ ఆమ్లం ఏర్పడింది అంటే అక్కడ ఏం లేదు, కార్బన్ డైఆక్సైడ్ లేదు అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ రెండు పైరువిక్ ఆమ్ల అణువులు శక్తి అంటే గ్లైకాలసిస్ తర్వాత 2 పైరువిక్ ఆమ్ల అణువులు శక్తికి ఆక్సిజన్ పూర్తిగా లేనప్పుడు ఏం ఏర్పడిందంటే ఇథనాల్ ఏర్పడింది, కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది, శక్తి ఏర్పడింది. శక్తి ఇక్కడ కూడా తక్కువ, అవాయు శ్వాసక్రియ శక్తి ఇక్కడ కూడా తక్కువ. కానీ ఇక్కడ ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది చూడండి. కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది ఈడొక్కదాన్నే లాక్టిక్ ఆమ్లం దగ్గర, గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది చూడండి. 2 పైరువిక్ ఆమ్ల అణువులో ఒక్కొక్క అణువులో 3 కార్బన్ అణువులు ఉంటాయి. ఇక్కడ ఒక ఇథనాల్లో 2 కార్బన్ అణువులు ఉంటాయి, ఒకటి కార్బన్ డైఆక్సైడ్ విడిపోయింది కాబట్టి ఇక్కడ 2 కార్బన్ అణువులు ఇక్కడ ఉంటాయి, ఒక కార్బన్ అణువు సపరేట్గా వెళ్ళింది కాబట్టి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏర్పడింది అనమాట. ఓకే, అది గుర్తుంచుకోవాలి. ఇథనాల్లో 2 కార్బన్ అణువులు ఉంటాయి, కార్బన్ డైఆక్సైడ్ సపరేట్ ఉంది కాబట్టి అక్కడ ఒక కార్బన్ అణువు ఉందన్నమాట. దీన్ని ఆక్సిజన్ పూర్తిగా లేనప్పుడు శ్వాసక్రియ జరిగేదాన్ని ఏమంటారు? కిణ్వనము అంటారు. ఓకే, ఎగ్జాంపుల్ ఈస్ట్. కిణ్వనం అంటే గ్లూకోజ్కి ఈస్ట్ని కలిపి పూర్తిగా ఆక్సిజన్ లేని సమక్షంలో జరిగే శ్వాసక్రియని ఏమంటారు అంటే కిణ్వనం అని అంటారు. ఈ కిణ్వనంలోనే ఆల్కహాల్ ఏర్పడుతుంది అనమాట. ఓకేనా, పూర్తిగా ఆక్సిజన్ ఏముండదు ఇక్కడ. గ్లూకోజ్ తీసుకొని దానికి ఇంత ఈస్ట్ కలిపి ఆక్సిజన్ లేని సమక్షంలో కొన్ని రోజులు ఉంచితే అక్కడ ఈస్ట్ శ్వాసక్రియ జరిపి ఆల్కహాల్ ఏర్పాటు చేస్తుంది. కాబట్టి దీన్ని కిణ్వనం అంటారు. ఇంగ్లీష్లో ఫర్మెంటేషన్ అని పిలుస్తారు. దోశల పిండిలో దీంట్లో వాడుతారు ఇది. ఓకేనా, రైట్. పైరువిక్ ఆమ్ల అణువులు శక్తి ఆక్సిజన్ పూర్తి లేనప్పుడు ఏం ఏర్పడింది? ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ శక్తి ఏర్పడింది, తక్కువ శక్తి అనమాట. ఈస్ట్ కిణ్వనం. చూడండి, వాయు సహిత శ్వాసక్రియలో శక్తి ఎక్కువ విడుదలవుతుంది, గుర్తుంచుకోవాలి. ఏ శ్వాసక్రియలో? వాయు సహిత శ్వాసక్రియలో శక్తి ఎక్కువ విడుదలవుతుంది. ఏ శ్వాసక్రియలో తక్కువ అంటే అవాయు శ్వాసక్రియలో శక్తి చాలా తక్కువ. ఎంత తక్కువ అంటే చూడండి, అవాయు శ్వాసక్రియలో ఎంత తక్కువ శక్తి అంటే వాయు సహిత శ్వాసక్రియలో దాంట్లో 10వ వంతు మాత్రమే ఇక్కడ శక్తి వస్తుంది చూడండి. అంటే ఎంత తక్కువ చూడండి, 10వ వంతు అనమాట. ఓకేనా, దేంట్లో ఎక్కువ అంటే వాయు సహితలో ఎక్కువ, దేంట్లో తక్కువ అంటే అవాయు శ్వాసక్రియలో తక్కువ. ఎంత తక్కువ వాయు సహిత శ్వాసక్రియతో పోల్చితే 10వ వంతు శక్తి మాత్రమే విడుదల అవుతుందన్నమాట. ఓకేనా, మైటోకాండ్రియాలో 2 పొరలు ఉంటాయి. ఒకటి బాహ్య త్వచం అంటారు, ఇది మైటోకాండ్రియాకు రక్షణను ఇస్తుంది. రెండో చూడండి అంతర్త్వచం అంటారు, ఇది లోపల ఉండి అనేక ముడతలు పడి ఉంటుంది. ఈ ముడతలను ఏమని పిలుస్తారంటే క్రిస్టే అంటారు. ఈ క్రిస్టేలో అనేక రసాయన చర్యలు క్రమానుగతంగా జరుగుతాయి. తర్వాత క్రిస్టే మధ్యలో జెల్ లాంటి పదార్థాన్ని ఏమంటారు అంటే మాత్రిక అంటారు, మ్యాట్రిక్స్ అంటారు. మిగతా శ్వాసక్రియలో అన్ని భాగాలు చివరిలో ఎక్కడ జరిగితే మ్యాట్రిక్స్లో జరిగి ఏటీపీ రూపంలో నిల్వ ఉంటాయన్నమాట. ఓకే, చూడండి, మొక్కలైన జంతువులైన అన్నిటికీ ముడి పదార్థం ఏంది? గ్లూకోజే. కాబట్టి ఈ గ్లూకోజ్ అన్ని జంతువులలో 2 దశల్లో ఆక్సీకరింపబడుతుంది. మొదటి దశలో గ్లూకోజ్ అణువు 2 అణువుల పైరువేట్ అణువులో ఏర్పడుతుంది, ప్లస్ శక్తి ఏర్పడుతుంది. ఈ 2 అణువుల పైరువేట్ అణువులు ఆక్సిజన్ 2 పైరువేట్ ఆమ్ల అణువులకు ఆక్సిజన్ లభిస్తే కార్బన్ డైఆక్సైడ్, నీరు, అధిక శక్తి ఏర్పడుతుంది. దీన్ని వాయు శ్వాసక్రియ అంటారు. మొక్కల జంతువులు ఎగ్జాంపుల్. అలాగే 2 పైరువిక్ ఆమ్ల అణువులకు మరి శక్తికి ఆక్సిజన్ కనుక తక్కువ లభిస్తే ఏం ఏర్పడుతుంది? లాక్టిక్ ఆమ్లం మరి శక్తి ఏర్పడుతుంది. ఇది ఎగ్జాంపుల్ లాక్టోబాసిల్లస్ మరి కండరాల్లో జరుగుతుంది. నెక్స్ట్ 2 పైరువిక్ ఆమ్ల అణువులకు ఆక్సిజన్ పూర్తిగా లభించకపోతే ఏం ఏర్పడుతుందంటే ఇథనాల్ ప్లస్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ శక్తి ఏర్పడుతుంది. ఇక్కడ ఏర్పడే శక్తి కూడా తక్కువ ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ ఈస్ట్. దీన్ని ఏమంటారంటే కిణ్వనం అని అంటారు.
కాబట్టి వాయుశ్వాత శ్వాసక్రియలో ఎక్కువ శక్తి విడుదలవుతుంది, అవాయు శ్వాసక్రియలో తక్కువ శక్తి విడుదలవుతుంది. ఎంత తక్కువ అంటే వాయుశ్వాత శ్వాసక్రియతో పోల్చుకుంటే 10వ వంతు మాత్రమే తక్కువ శక్తి విడుదలవుతుందన్నమాట. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మరి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్లాసెస్ కొరకు నా ఎస్ఎస్ బయాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వీడియో చివరన ఒక 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు ఇస్తున్నా, వాటి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.